వెళ్ళా. ఆ బుక్ తయారు చేస్తున్నది పిఎన్సి పబ్లికేషన్స్ నుంచి. నువ్వు ఈ క్షణమే వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోరా. నెక్లెస్ రోడ్లో అది ఉంది కదరా, ఏమంటారు దాన్ని చెప్పు, ఏమంటారు దాన్ని? దాంట్లో కూడా చచ్చిపోరా, ఈ క్షణమే నువ్వు చచ్చిపోరా, నువ్వు నా కళ్ళ ముందు కనపడదని చెప్తున్నాడు. బుక్ చదవడానికి చచ్చిపోవడానికి ఎంత సంబంధం ఉందా నేను లోపల ఆలోచించుకుంటున్నాను. ఆ బుక్ చదివిన తర్వాత ఆయన ఆ మాటలు ఎందుకు మాట్లాడాడు, అంత తీవ్రంగా ఎందుకు మాట్లాడాడో అర్థమైంది. ఆ బుక్ చదివినప్పుడు జన్మల నుంచి ఉన్న జ్ఞానం అంతా ఒక్కసారిగా కనెక్ట్ అయిపోయింది, తట్టి లేపింది. అది ఎవరినైనా తట్టి లేపుతుంది, ఏ వ్యక్తినైనా తట్టి లేపుతుంది. సీతాయనం బుక్ చదివిన ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. ఎంతమంది చదివారు ఇక్కడ సీతాయనం? చూసారా ఎంతమంది చదివారు? లేదనుకో ఈ జన్మ వృధా అయిపోతుంది. సీతాయనం తెలుగులో, ఇంగ్లీష్ లో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, హిందీలో వచ్చింది పత్రిసార్ ద్వారా